సభలో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. గత 30 సంవత్సరాలకు పైబడి తెలుగు సాహిత్యాన్ని పరిపోషణ చేయడం కోసం నవయుగ భారతి అనేటువంటి సాహితీ సంస్థ పనిచేస్తూ ఉన్నది. ముఖ్యంగా మన దేశ చరిత్రలో ఎక్కడైతే విరామాలు ఉన్నాయో ఆ విరామాలు పూర్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ రకంగా చరిత్రకు సంబంధించినటువంటి కొన్ని పుస్తకాలని గత 7-8 సంవత్సరాల్లో ప్రచురించడం జరిగింది. వాటిల్లో హిందూ దేశంపై మహమ్మదీయుల దండయాత్రలకు అవిస్మరణీయ ప్రతిఘటన పరంపర అనేటువంటిది శరద్ హెవాల్కర్ గారు భారతీయ ఇతిహాస సంకలన సమితి అఖిల భారత కార్యదర్శి వారు రాసిన పుస్తకాన్ని తెలుగులో అనువదించి ప్రచురించడం జరిగింది. అట్లాగే తెల్ల చీకట్లు క్రమిన వేళ ఇంగ్లీష్ వాళ్ళు భారతదేశంలో ప్రవేశిస్తున్నప్పుడు, సుమారుగా అదే సమయంలో ఫ్రెంచ్ వాళ్ళు కూడా ప్రవేశిస్తున్నప్పుడు వాళ్ళ మధ్యలో ఘర్షణలు, మనం నష్టపోయిన తీరు, ఇదంతా కూడా నవల రూపంలో రాశారు పులిచెర్ల సుబ్బారావు గారు. దాన్ని ప్రచురించడం జరిగింది. ఆంగ్లేయుల ఏలుబడి, అంతులేని దోపిడి, పోర్చుగీస్ వాళ్ళతో మొదలుపెట్టి 500 సంవత్సరాలుగా వాళ్ళ మన దేశంలోకి ఎలా చుట్టుకుని వచ్చారు, ఎట్లా భూమిని తమ చేతుల్లో తీసుకున్నారు, ఎట్లా ఇక్కడ ప్రజల్ని పీల్చి పిప్పి చేశారు, ఇటువంటి విషయాలన్నీ కూడా సారంగపాణి గారు ఒక అద్భుతమైనటువంటి పుస్తకం రూపంలో అందించారు. అట్లాగే కేఎస్ లాల్ గారు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ దానిలో చరిత్ర ప్రొఫెసర్గా పనిచేశారు. వారు రాసిన పుస్తకాల యొక్క అన్నిటి యొక్క సారాన్ని సంకలితంగా సారంగపాణి గారు రాశారు మరొక పుస్తకం. అది భారతదేశంలో విదేశీ ముస్లిం పాలన పర్యవసానాలు. ఇది కాక ఇంకా చిన్న చిన్న పుస్తకాలు కూడా అనేకం ప్రచురిస్తూ ఇప్పుడు ఈ సందర్భంలో మనకు చాలా ఘనమైన చరిత్ర ఉన్నది. ప్రపంచ దేశాల్లో చాలా దేశాల వారికి లేనటువంటి ప్రాచీనమైనటువంటి నిరంతరంగా కొనసాగుతూ వస్తున్నటువంటి సంస్కృతి మన దేశంలో ఉంది. మనకు గర్వించదగినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అటువంటి వారిలో ఒకరైనటువంటి వరాహమిహిరుడి యొక్క జీవితం పాలంకి సత్య గారు నవల రూపంలో రాశారు. గత సంవత్సరం జాగృతి పత్రిక నిర్వహించినటువంటి ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందినది. దాన్ని పుస్తక రూపంలో ప్రచురించడం జరిగింది. దాని ఆవిష్కరణ ఈరోజు జరుగుతూ ఉన్నది. అట్లాగే మరొక పుస్తకం జాతి పునర్నిర్మాణ రథసారథులు. ఇది దయానంద సరస్వతి గారితో మొదలుపెట్టి, అంటే ఆంగ్లేయుల పాలనలో ఉన్నప్పుడు, ఆత్మవిస్మృతిలో మనం రగ్గిపోతూ ఉన్నప్పుడు మేలుకొలుపు శంఖారావాన్ని పూరించినటువంటి దయానంద సరస్వతి గారితో మొదలుపెట్టి, ఆ తర్వాత బంకించంద్ర చటర్జీ, వివేకానందుడు, సావర్కర్, డాక్టర్జీ, గురూజీ, ఇటువంటి వ్యక్తుల మీదుగా ఇప్పటికి మనకి ఏ విధమైన సందేశం అందుతోంది, దాన్ని ఆధారం చేసుకుని మన జాతిని ఎట్లా పునర్నిర్మించుకోవాలి అనేటువంటి విషయాల్ని రాంపల్లి మల్లికార్జునరావు రాశారు. ఆ పుస్తకం ఆవిష్కరణ కూడా ఇప్పుడు జరుగుతున్నది. నవయుగ భారతి ప్రచురణలు ఈ పక్కనే ఉన్నటువంటి సాహిత్య నికేతన్ స్టాల్ 177, 178, అట్లాగే ఆ మూలం ఉన్నటువంటి 303 ఈ 2 స్టాల్లో కూడా లభిస్తున్నాయి. వాటిని తీసుకుని ప్రయోజనం పొందగలరని ఆశిస్తూ ఉన్నాను. నాకు అవకాశం కల్పించినటువంటి సభా నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరి కృషితో ఈ సాహిత్య ఉద్యమం మరింత ముందుకు సాగగలదని విశ్వాసాన్ని ప్రకటిస్తూ నేను సెలవిస్తున్నాను. ధన్యవాదాలు విజయశాఖ గారు. ఇప్పుడు పుస్తకావిష్కరణ జరుగుతుంది. మొదటగా విశ్వవిఖ్యాత వరాహమీర అనేటువంటి పుస్తకం శ్రీమతి పాలంకి సత్య గారు రాసిన పుస్తకాన్ని శ్రీ రేమళ్ళ అవధాని గారు వారి పుస్తకాన్ని వితరణ చేస్తారు. రిలీజ్ విజయభారతి గారు చేశారు, ఎందుకంటే ఆ కట్టలోంచి వారు దాన్ని బయటికి లాగారు. ఇది చారిత్రక నవల, చదవడానికి చాలా ఉద్యమంగా తేలికగా నడక సాగిపోతుంది. అందరూ చదవాలని చెప్పి కోరుతున్నాను. తదనంతరం రెండవ పుస్తకం జాతి పునర్నిర్మాణ రథసారథులు. ఇది శ్రీ రాంపల్లి మల్లికార్జునరావు గారు రాసిన ఈ పుస్తకాన్ని కేతిరి సుధాకర్ రెడ్డి గారిని రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాను.
ధన్యవాదాలు అవధాన గారికి, సుధాకర్ రెడ్డి గారికి. ఇప్పుడు మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సాయం విజయభారతి గారిని కొద్దిగా ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా నన్ను మాననీయ వడ్డీ విజయసారథి గారు, సోదరుడు మాననీయ శ్రీ మల్లికార్జునరావు గారు చెప్పారు. అయితే నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబర్గా ఒక 3 రోజుల నుంచి నల్గొండ జిల్లాలో కస్తూర్బా పాఠశాలని, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్, ఎస్సీ హాస్టల్, ఇలాంటివన్నీ కూడా ఒక జల్లెడ పట్టినట్టుగా రోజుకు ఒక్కొక్క స్కూల్లో 6 గంటలు ఉండి ఏం జరుగుతున్నాయి, ఏంది, ఎలా ఉంది పరిస్థితి సమాజానికి తెలియాలనే భావనతో అక్కడ వెళ్ళి ఉన్నటువంటి బాధ్యత మూలంగా చేయగలిగాను, చేసి వచ్చాము. ఆ దీంట్లో కొంచెం లేట్ కూడా అయింది. ఇప్పుడు అక్కడి నుంచి డైరెక్ట్గా వస్తున్నాం ఆలయం నుంచి. మేము ఇలా ఒక సమాజంలోకి వెళ్ళి సమాజంలో ఒక మంచి పని చేయాలి, దేశానికి సమాజానికి అనే భావన నిర్మాణం కావడంలో నా విషయంలో మాత్రం నేను ఒక స్థితి దాకా వెళ్ళడానికి కూడా కారణం కేవలము రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆధ్వర్యంలో ఇంతకాలం ప్రచురితం వస్తూ ఉన్నటువంటి అనేక పుస్తక నవభారతి అనే తర్వాత నవయుగ భారతిగా ఈరోజు మనం ముందున్నటువంటి ఈ గ్రంథాలయానికి, ఈ యొక్క పుస్తక కేంద్రానికి ఎటువంటి అనేక పుస్తకాలు పసితనం నుంచి చదివి ఉన్నాను. వీటి మూలంగా ఒక దేశభక్తి అనేది నిర్మాణం కావడం, ఒక ధ్యేయం పట్ల అకుంఠితంగా పనిచేయాలంటే ఆలోచన కలగడం జరిగింది. కాబట్టి మన పుస్తకాలు ఎలాంటి పుస్తకాలు, అద్భుతమైన పుస్తకాలు పసితనం నుంచి చూస్తున్నాను. ఒక దేశభక్తి పసిపిల్లల్లో ఎట్లా నిర్మాణం చేయొచ్చు, ఒక త్యాగ భావన, ఒక క్షమాగుణం, లేదా ఒక దయాద్ర హృదయం నిర్మాణం కావాలి, ఇలాంటి అన్నిటి ఇత్యాది వాటికి పసిపిల్లల్లో నుంచి మనం ఎలా కలిగించవచ్చు అనే దానికోసంగా భారత భారతి పేరు పుస్తకాలు అప్పట్లో వేశారు. ఆ చిన్నతనంలో ఆ పుస్తకాలు చదవడం, వెదిగే కొద్దీ జాతీయ నాయకుల గురించి, చారిత్రక సత్యాల గురించి, వీటిని అన్నిటి గురించి వస్తున్నవే కాకుండా సంఘ మాధ్యమం, సంఘ వివిధ క్షేత్రాల్లో ఆ జీవనం కూడా తమ యొక్క జీవితాన్ని తపస్సుగా మలుచుకొని దేశమాత పాదాల ముందు పెట్టినటువంటి అనేక మంది మహాత్ముల యొక్క జీవిత గాథలు కూడా నవయుగ భారతి మాధ్యమం వెలువడిన పుస్తకాల్లో మేము చదవడము, అది చదివేటట్టు గొప్ప అవకాశాన్ని తెలుగు ప్రజలందరికీ కూడా నవయుగ భారతి కలిగించింది. సాహిత్య నికేతన కానీ మనం వెళ్ళామంటే అక్కడ చూసి ఆ పుస్తకాలు చూస్తుంటే కడుపు నిండిపోతుంది. ఎన్ని కొన్నా కూడా తెలియదు. ఒక ఇతిహాసాలకు సంబంధించినవా, లేదా దేశ చరిత్రకు సంబంధించిన, దేశ భవిష్యత్తుకు సంబంధించినవా, లేదా దేశ నిర్మాణంలోని మహాత్ములకు సంబంధించినవా, లేకపోతే జాతిని తరతరాలుగా గుర్తించుకునే గొప్ప చరిత్ర సృష్టించిన ఋషి పరంపర గురించి ఇలాంటి అనేక పుస్తకాలు అక్కడ చూడడం, అనేక మంది రచయితలతో పరిచయాలు కావడాలు, ఇవన్నీ కూడా నేను చేసుకున్న ఒక అదృష్టం. నవయుగ భారతీయ పుస్తకాలు మన ఇంటిలో ఉండాలి, తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవడం కాదు. ఆ పుస్తకాలు తీసి అందులో ఏముందో చదవాలి. చదివిన రోజు మాత్రము సత్యంగా చెప్పాలంటే ఆ పుస్తకాలు మనసావాచ చదివిన రోజున మనం నిజమైన దేశభక్తులుగా మన బిడ్డల్ని నిర్మాణం చేసుకోగలము, జాతికి మంచి పౌరుల్ని ఇవ్వగలము. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదికకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నమస్కారం. శ్రీ రేమళ్ళ అవధాని గారు, వారు డిప్యూటీ డైరెక్టర్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీ వేద భారతి పబ్లిక్ చారిటీ ట్రస్ట్ డెడికేటెడ్ టు రీసెర్చ్ ఇన్ వేద అండ్ సాంస్క్రిట్. వారు శ్రీమతి పాలంకి సత్య గారు రాసినటువంటి పుస్తకం గురించి, అలాగే రచయిత గురించి కూడా కొంచెం ప్రసంగిస్తారు. పాలంకి సత్య గారు ప్రముఖ రచయిత్రి, తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ నవలా పురస్కార గ్రహీతలు. యుగాది, ఆంధ్రభూమి దినపత్రికలో, నాణ్యానికి మరోవైపు, ఆనాటి గాథలు జాగృతి వారపత్రికలో 2022లో నిర్వహించిన స్వర్గీయ శ్రీ NDY రామ్మూర్తి స్మారక నవల పోటీలో బహుమతి పొందినవి. ఈ పుస్తకం
విశ్వ విజ్ఞాత వరాహమిహిర పుస్తకాన్ని రచించిన రచయిత. ఆ పుస్తకం గురించి పరిచయం చేస్తారు. పరిచయం చేయమని శ్రీ రేమండ్ అవధాని గారిని కోరుతున్నారు. ఓం శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. ఈరోజు ఈ పుస్తకావిష్కరణ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా విశ్వ విజ్ఞాత వరాహ మిహిర అనే శీర్షికతో వెలువడినటువంటి శ్రీమతి పాలంకి సత్య గారు రచించినటువంటి ఈ మహత్తర విషయాన్వితమైనటువంటి గ్రంథాన్ని పరిచయం చేయడం అది అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే వరాహ మిహిరుడి గురించి నేను గత 30 సంవత్సరాల నుంచి అధ్యయనం చేస్తున్నానండి. 30 సంవత్సరాల నుంచి. అసలు ఈ పుస్తకాన్ని పరిచయం చేయడంలో 2 అంశాలు ఉన్నాయి. అసలు వరాహ మిహిరుడి గురించి పరిచయం ఒకటి, ఈ గ్రంథం గురించి పరిచయం ఒకటి. ఈ గ్రంథం ఎంత సాహసోపేతమైందంటే ఆ మహానుభావుడికి బీటైనటువంటి పదాలతోటి ఆయన చేసిన కృషిలో అంశాలని వ్యక్తీకరిస్తూ సరసంగా కథ నడిపించడం అపూర్వంగా చేశారు రచయిత్రి. చాలా అపూర్వంగా చేశారు. భాస్కరాచార్య ఒక చోట అంటారు, చాలా మధురమైనటువంటి పదాలతోటి అతి కఠినమైనటువంటి గణిత శాస్త్రాన్ని, విరుద్ధమైనటువంటి స్వభావాలు ఉన్నటువంటి అంశాలు అవి. అటువంటి కవిత్వం చేశారు ఆవిడ. ముందుగా వారికి నా అభినందనలు. ఈ గ్రంథం తప్పక విజయవంతం అవుతుందని నేను ముందే ఆశీర్వదిస్తూ అసలు వరాహ మిహిరుడి గురించి కొన్ని అంశాలు తెలుపుకుందామండి. వరాహం అనే పేరు ఎలా వచ్చింది? అసలు అది పేరు వరాహం కాదు, వరాహ మిహిరుడు కాదు, అసలు పేరు మిహిరుడు. మిహిరుడు అంటే సూర్యుడు అని అర్థం అండి. వాళ్ళ ఇంట్లో అందరిది కూడా సూర్యనామధేయాలే. వాళ్ళ నాన్నగారి పేరు ఆదిత్యదాసు, సూర్య ఆరాధకుడు, జ్యోతిష్ శాస్త్ర పండితులు, తరతరాలుగా ఉజ్జయిని వాస్తవ్యులు. అయితే వారి కాలం గురించినటువంటి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇందులో ఒక ప్రసిద్ధమైనటువంటి శ్లోకం ఒకటి చాలా శ్లోకంలో ప్రసిద్ధి పొందింది. విక్రమాదిత్యుడి కాలంలో నవరత్నాలు మహామనీషులందరూ కూడా ఆయన ఆస్థానంలో ఉండేవారు. ధన్వంతరి క్షపణే కామరసింహ శంకు వ్యాపాల భట్ట ఘటకర్పర కాళిదాస ఖ్యాతో వరాహ మిహిరో నృపదే సభాయాం రత్నానివై వరరుచిర్ నవ విక్రమస్య. ఇది ఒక ప్రసిద్ధమైనటువంటి శ్లోకం అండి. ఏది చరిత్ర, ఏది ముందు, ఏది వెనక నిర్ణయించాలి అది పరిశీలిస్తే కానీ బయటికి పడదు. ఈ మధ్య 100 ఏళ్ల లోపు కాదు, సుమారు 1500 సంవత్సరాల క్రితం ఒకళ్ళంటే 2000 సంవత్సరాలు కొంతమంది అంటారు. ఎవరి ఆధారాలు వాళ్ళు చూపిస్తున్నారు. ఇంకా నడుస్తూ ఉండనివాడి చరిత్ర, దాని విశేషాలు. ఈ శ్లోకంలో అయితే 12 నవరత్నాలు చెప్పడం జరిగిందండి. అందులో మనకి తెలిసినటువంటిది ధన్వంతరి, అమరసింహుడు, అమరకోశం రాసినటువంటి ఆయన, కాళిదాసు, వరాహమిహిరుడు, వరరుచి. వరరుచి అంటే మన పాణిని రచించినటువంటి సూత్రాలకి, అష్టాధ్యాయ సూత్రాలకి పతంజలి మహాభాష్యం రాసి మధ్యలో వరరుచి అని ఆయన వార్తికాలు రాశారు. అటువంటి మహానుభావులందరూ వెలసిల్లినటువంటి ఆ విక్రమాదిత్యుడి సభలో వెలుగొందినటువంటి మహాపండితుడు వరాహమిహిరుడు. ఈ గురించి చెప్పాలంటే ఆయన పుస్తకాల గురించి చెప్తే తెలుస్తుందండి. అతి ముఖ్యమైనటువంటి పుస్తకాలు ఒకటి బృహత్ సంహిత ఆయన రాసినటువంటిది. 105 అధ్యాయాలన్నది. ఆయన స్పృశించిన అంశం లేదు. చిన్న ఉదాహరణకి అందులో ఆయన అంటే ఖగోళ శాస్త్రం గురించి, దానికి భూమికి ఉన్నటువంటి సంబంధాలని మాట్లాడుతూ రాస్తారండి. భూమి లోపల నీళ్ళు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ హైదరాబాద్ ఇక్కడ మనకి ఎగ్జిబిషన్ అవుతుంది, దీని కింద ఎన్ని నీళ్లు ఉన్నాయి ఎవరు చెప్తారు? ఎలా చెప్పాలి? దానికి ఒక శాస్త్రం రాసేసేయండి ఆయన, జలార్గళ శాస్త్రం. ఇక్కడ ఖాళీగా ఉంటుంది, ఈ టెంట్లు తీసేస్తారు వారం పోయాక. ఇక్కడ ఉన్న మొక్కల్ని బట్టి ఆ లోతు ఎత్తలోతులు నీళ్లు పడతాయని చెప్పొచ్చండి. అపూర్వమైనటువంటి దీని మీద కృషి చేశాం. ప్రసాద్ గారిని తిరుపతిలో ఉండేవారు వాళ్ళతో. ఇది కాకుండా ఇంకో శాస్త్రం ఉందండి, భూకంప రక్షణాధ్యాయం. బృహత్ సంహితలోని 32 అధ్యాయం పేరు భూకంప రక్షణాధ్యాయ అని రాస్తారు.
మామూలుగా ప్రపంచంలో వచ్చేటటువంటి భయంకరమైనటువంటి ఉపద్రవాల్లో తుఫాన్లు చూస్తూ ఉంటాం, లేదా పాండమిక్ మనం చూసాం. కానీ ఏమాత్రం టైం ఇవ్వకుండా వచ్చి ఆ క్షణంలో వచ్చి సర్వనాశనం చేసేసి లక్షలాది మందిని పొట్టను పెట్టేసి వెళ్ళిపోయేటటువంటి భూకంపాలు. అది కనుక ముందర ఎవరైనా చెప్పగలిగితే అది అపూర్వమైనటువంటి విషయం అవుతుంది. మొట్టమొదటిసారి దాని మీద ఒక చాప్టర్ అంతా రాసినటువంటి మహానుభావుడు వరాహమిహిరుడు అండి. ఆయన భూకంపాలకి లక్షణాలు కూడా రాశాడు. ఆయన మండలాలను నిర్ణయించాడు నక్షత్రాలను బట్టి. 27 నక్షత్రాలు అంటే అభిజిత్ కూడా కలిపి 28 చేసి ఇంద్రమండలం, అగ్నిమండలం, వరుణ మండలం, వాయుమండలం అని చెప్పి 4 ఏళ్ళు 28 నక్షత్రాలు డివైడ్ చేసి ఈ నక్షత్రం ఈ గ్రూపులో ఇంద్రమండలంలో కనుక భూకంపం రాకపోతే ఇలాంటి సిమ్టమ్స్ మీకు వారం రోజులు ముందర కనిపిస్తాయి. ఉదాహరణ మరి ఒంట్లో బాగాలేదు అనుకోండి, ముందరే అనీజీగా ఫీల్ అవుతాం ఒక రోజు ముందర. అప్పుడు ఆ క్షణంలో ఫుల్ ఫీవర్ వచ్చేయలేదు, అనీజీగా ఫీల్ అవుతుంటాం. ఆ సిమ్టమ్ మరి 2-3 సార్లు మనకి అలా అయ్యేప్పటికీ ఆ సిమ్టమ్ వచ్చిందంటే తర్వాత రాబోయేటటువంటి ఇన్సిడెంట్ అనిపిస్తూ ఉంటుంది. ఆయన ఈ భూకంపాలకి వారం రోజులు పోయే తర్వాత భూకంపం రాబోతుంది, ఈ వేళ ఏం సిమ్టమ్స్ ఉంటాయి అది రాసిచ్చాడండి. అది ఒక కేటగిరీ. 2 వారాల తర్వాత భూకంపం రాబోతుంది, ఆ దానికి ఈ వేళ సిమ్టమ్స్ ఏముంటాయి అవి రాసిచ్చారండి. 3 వారాల తర్వాత 4 వారాలు ఇలా 4 కేటగిరీస్ చేశారండి ఆయన. ఈ వేళ భూకంపాల మీద బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టినారు. కొత్త ప్రపంచం అంతా కూడా ఖర్చు పెడుతున్నారు, ఖర్చు పెడుతూనే ఉంటారు. సరి అయినటువంటి సమాధానం దొరకలేదు. దీని మీద మేము ఏం చేసామంటే సుమారు 15 సంవత్సరాల క్రితం 28 సునామీల డేటా తీసుకుని అది కంప్యూటర్ ఆధారంగా పెట్టి దాని మీద ప్రారంభిస్తే వరాహమిహిరుడు ఏం చెప్పాడు యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేయండి. 28 తీసుకొని శాంపుల్ సరిపోదు. 380 భూకంపాల డేటా తీసుకున్నామండి. రెక్టర్ స్కేల్ 7 తీసుకున్నాం, 380. అది కూడా ఇందాకట్లాగే వరాహమిహిరుడు ఏ సూత్రాలు అయితే ఆయన నిర్వచించాడో, ఏ గ్రహాల్లో ఉండగా గ్రహణం పడితే మీకు భూకంపం వస్తుందని నిర్ణయించాడో అదే రకంగా వచ్చేయండి వాడికి. అది కూడా సరిపోదు, డేటా సరిపోదు. ఇప్పుడు 5000 భూకంపాల డేటా కలెక్ట్ చేసామండి. ఇప్పుడు వాటిని ప్రాసెసింగ్ చేసే ప్రయత్నంలో ఉన్నాం. ఎవరిని ఫాలో అవుతున్నాం? ఆ మహానుభావుడు వరాహమిహిరుడిని అనుసరిస్తున్నాండి. ఇది ఒక విషయం అండి. అంటే ఆయన యొక్క ఉదాత్తతని, ఆయన యొక్క గొప్పదనాన్ని తెలుసుకోవాలంటే ఆయన కృషి, ఆయన రాసిన గ్రంథాలు కూడా చూసుకోవాలండి. ఇది కాకుండా ఇంకోటి ఉందండి ఆయన రాసినటువంటిది అత్యద్భుతమైనటువంటి శాస్త్రాలు మేఘం. దీని మీద చాలా మంది తక్కువ మంది తెలుస్తుందండి. మేఘాల గురించి ఎవరైనా రాస్తారా? ఏదో రాస్తారు, వర్షపాతం గురించి రాస్తుంటారు సిద్ధాంతులు. ఈ ఏడాది ఎక్కువ పడతాయి తక్కువ పడతాయని. కానీ ఏం విషయం చెప్పడానికి భగవద్గీతలో 9వ అధ్యాయంలో 19వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ ఇలా అంటాడండి, పాపామ్యహమహం వర్షం నిగృహాం విత్సృజానిచ అమృతం చైవ వృత్తిశ్చ సదసత్యాహం అర్జున అంటాడండి ఆయన. కృష్ణ పరమాత్మ శ్లోకం. నేను వర్షాన్ని సృష్టిస్తాను, వర్షాన్ని ఆపేస్తాను కూడా. నేను మృత్యువుని ఇస్తాను, అమృతత్వాన్ని ఇస్తాను, నేను సత్పదార్థాన్ని అసత్పదార్థాన్ని కూడా అంటాడండి. దీన్ని శంకరాచార్య వారి భాష్యం చూడాలండి. తపామి అహం ఆదిత్య భూత్వ కైశ్చిత్ రశ్మి ఓర్మణై అహం కైశ్చిత్ రశ్మి ఉత్సృజ్య పునః నిగృహామి. పైకి వెళ్ళిపోయినటువంటి గ్రావిటేషన్ ఫోర్స్ మూలని గ్రావిటేషన్ ఫోర్స్ ఎదురుకుండా వెళ్ళిందండి. ఆ వెళ్ళిన బిందులన్నీ నామే పడిపోవాలి, పడవు. 8 నెలల వర్షాలు పడవు. ఎందుకు పడట్లేదు? దానికి శంకరాచార్య కొన్ని రకాల కిరణాలు ఆపుతాయిటండి నీళ్ళు కింద పడకుండా. ఇంకో కొన్ని రకాల కిరణాలు కింద పడేట్లే చేస్తాయట. 8 నెలలు పడకుండా చేస్తాయట ఓర్బలంతో. అంటే గర్భంలో ఉండేటువంటి మావి ఏదైతే అలాంటి కిరణాలు ఉంటాయట. ఆ సబ్జెక్ట్ మనం చదవలేదండి. దీనికి సంబంధించి వ్యాఖ్యానం కింద ఈయన ప్రత్యేకంగా ఒక చాప్టర్ రాశారండి. ఆ చాప్టర్ ఏంటంటే గర్భ లక్షణాధ్యాయం. మేఘ గర్భం మీకు తెలుసు. ఏ నక్షత్రం నాడు ఏ బిందువు ఇక్కడి నుంచి నీటి ఆవిరి ఆకాశంలో పెడుతుందో 195 రోజులు మళ్ళీ అదే నక్షత్రం నాడు మళ్ళీ పైకి కిందకు వస్తుందండి. ఎవరు చెప్పగలండి ఈ విషయాన్ని? అసలు 195 రోజులు లెక్క కూడా చెప్పారు ఆయన. అంటే 6 నెలలు అయిపోయిన తర్వాత 15 రోజులు అనమాట. ఏ నక్షత్రం వెళ్ళిందో ఆ నక్షత్రం వస్తుంది. అది ఒక్కడే చెప్పగలండి. ఋషీనాం పునరాజ్యానాం వాచమర్ధోనుధావతి. మహర్షులు చెప్పగలరా? అక్కడ వాళ్ళ అన్న మాట ప్రకారం జరిగి తీరాలి. మామూలు మనంతా కూడా ఒక విషయాన్ని ఆలోచించుకుని విషయం వెనకాల మన మాటలు వస్తాయండి. ఋషులకు అలా కాదండి, వాళ్ళ అన్న మాట వెనకాల పనులు అవుతాడండి. అలాంటి మానీయుడండి ఆయన వరాహమిహిరుడు. ఎంతమందో మహర్షి దేశంలో మరి గణిత శాస్త్రాన్ని వృద్ధి చేశారు. వాళ్ళ చరిత్ర దొరకలేదు మనకి. ఆయన ఏం చేశాడంటే మన ఇలాంటి దురదృష్టంతో ఉంటామని అప్పటికి 1000 సంవత్సరాల క్రితం రాసినటువంటి గ్రంథాలన్నిటి యొక్క సమీక్ష చేసి ఆయన పంచ సిద్ధాంతిగా 5 సిద్ధాంతాలను ఆయన సమీకరించి పెట్టాడండి. ఆయన
ఈవేళ మనకి ఒరిజినల్ పుస్తకాలు దొరకట్లేదు, మీరు ఇచ్చినటువంటి చిన్న సంక్షిప్త గ్రంథంలో లభిస్తోంది. అటువంటి అపూర్వమైనటువంటి ఎన్నో ఉన్నాయి, ఇంకా ఆయన బృహత్ సంహితలని ఇంకా ఎన్నో ఉన్నాయి. గుర్రాల్లో ఏ గుర్రం బాగుంటుంది, దాని పుట్టుమసలు ఎక్కడ ఉంటాయి, దాని సుడి ఎక్కడ ఉంటుంది, ఏ సుడి ఉంటే ఎలా ఎలా పరిగెడుతుంది, యుద్ధంలో నిగుతున్నా ఓడిపోతుందా, ఈ ఆవు ఎలాంటిది, ఈ ఏనుగు ఎలాంటిది, మొత్తం జ్యోతిశాస్త్రంలో వెళ్ళాడండి. ఇంతే కదండి, రత్నాలు కొనుక్కుంటుంటే ఏ రత్నం కొనుక్కుంటే ఏది ఫేక్, ఏది డూప్లికేట్, ఏది ఒరిజినల్, అది ఎవరో చెప్పగలరా? ఆయన 3 రకాల రత్నశాస్త్రాలు చదివేటండి ఆయన. ఇవన్నీ కూడా బృహత్ సంహితలో అదండి వరాహమిహిరుడు యొక్క విద్వత్తులు. ఇంకొకటి ఏంటంటే ఆయన ఈ ఐన్స్టీన్ లాంటి వాళ్ళకి 100 రెట్లు మహానుభావుడు. ఆయన 100 రెట్లు లెక్కేసుకోండి, సామాన్యుడు కాదు ఆయన. అటువంటి మహానుభావుడు రాసినటువంటి గ్రంథానికి ఒక మళ్ళీ వెనకాల వారి జీవిత చరిత్ర నవల కింద రాస్తున్నారంటే ఆ మహాతకి అంత తప్పించి నేను నమస్కారం చేస్తున్నాను. సామాన్యమైన విషయం కాదు. ఇలాగే ఇందులో ఆవిడ ఎలా చేశారంటేనండి, చెప్పదలుచుకున్నటువంటి ఆవిడ ఎంఏ జ్యోతిషం చేశారు. ఆ జ్యోతిషం విషయాలు కూడా చెప్పేయాలి. అంచేత ఇందులో రాహుకేతులు అంటే ఎవరు, ఏదో రాక్షసులు అనుకుంటూ ఉంటాం. అమృత భాండ సమయంలో అక్కడ అమృతం జగన్మోహన్ కేశవస్వామి రూపంలో ఆవిడ ఇచ్చేస్తుంటే రాక్షసులు వెళ్ళి మధ్యలో స్వర్భానుడు అనేవాడు కూర్చోవడం, సూర్యచంద్రుడు ఎదురు చెరువు పక్కన చెప్పడం, వాడి తలకాయని శిరస్సు చక్రంతో ఖండించడం, అయితే రాహుకేతు. ఇది కథ మామూలుగా కాదయ్య, ఇది జ్యోతిష పరంగా ఎలా జరుగుతుంది. వాటి చక్రాలు ఆర్బిట్స్ ఏవైతే ఆర్బిట్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయో ఆ బిందువులయ్యా రాహుకేతులు అంటే అని వరాహమిహిరుడు చెప్పేది ఇవి తెలియజేశారండి. అంటే చెప్పవాలి, నవల అంటే జస్ట్ కథే కాదు, కథలో వాస్తవమైనటువంటి జ్యోతిశాస్త్ర విషయాన్ని ఆవిడ ప్రతిబింబించేశారు. ఇంకో చోట మనం ఎదురుకుండా వెళ్తుంటే అనులోమ గతిర్న ఉత్సాహాన్ని ఇంకో శ్లోకం రాశారండి. అంటే మనం ఓ పడవలో ప్రయాణం చేస్తుంటే, మనం ప్రయాణం చేస్తున్నాం, పడవ పెడుతోంది, కానీ చెట్లు కదులుతున్నట్టు మనం ఫీల్ అవుతూ ఉంటాం. రైల్లో కూర్చున్నట్టు చూడండి, రైల్వే స్టేషన్లో 2 రైళ్ల మధ్యలో మనం కూర్చుంటే మన రైలు పెడుతుందా పక్క రైలు పెడుతుందా మన అందరికీ కన్ఫ్యూజన్ అది అప్పుడప్పుడు స్లోగా వెళ్ళే సమయంలో. ఇవన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రం ఎలా అవుతుంటాయి, వక్రగతులు ఎలా వస్తుంటాయి, ఆ విషయాలు స్పృశించారండి. అసలు కుతుబ్ మీనార్ గురించి దాని చరిత్ర ఏమిటి అది స్పృశించారండి. మహాకాళేశ్వరుడికి చెప్పక్కర్లేదు, జ్యోతిర్లింగం ఆయన. సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలి మల్లికార్జున ఉజ్జయిన్యాం మహాకాలం, ఆ మహాకాలం యొక్క చరిత్రతో స్పృశించారండి ఆవిడ. ఇది కాకుండా చంద్రభ్రమణం ఎలా ఉంటుంది, సూర్యభ్రమణానికి దీనికి సంబంధం ఎలా వస్తుంది, నెల ఎలా మారుతుంది, ఇవన్నీ చెప్పుకొచ్చారండి. ఇవి కాకుండా ఆవిడ ఏం చేశారండి, ఈ కథ ఒక కథ రాస్తా ఆవిడ 3-4 కథలు పేర్లలో పోనిచ్చేశారు. ఒకటి వరాహమిహిరుడి జీవిత చరిత్ర, రెండోది విక్రమాదిత్య భారతదేశం, అది అందులో వరాహమిహిరుడి గురించి కూడా ఉందండి. చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి ఉత్సాహవర్తమైనటువంటి వ్యాఖ్య పరిచయం, పుస్తక పరిచయం చేశారు. పుస్తకము రచయిత ఇద్దరు ధన్యులైపోయారు. ఇప్పుడు రెండవ పుస్తకం జాతి పునర్నిర్మాణ రథసారథులు. ఈ పుస్తకాన్ని శ్రీ రాంపల్లి మల్లికార్జునరావు గారు రాశారు. వారు ఇందాక పరిచయం చేశాను, వారు ఆర్ఎస్ఎస్ ప్రచారకులు, సామాజిక కార్యకర్త, మన నవయుగ భారతికి సంపాదకులు కూడా. వారు నైజాం విముక్త స్వాతంత్ర పోరాటం, నిప్పులాంటి నిజాలు పుస్తకం కూడా అభివృద్ధి రచించారు. ఈ పుస్తకం పరిచయాన్ని శ్రీ ఏపిరి సుధాకర్ రెడ్డి గారు పరిచయం చేస్తారు. శ్రీ సుధాకర్ రెడ్డి గారు సరస్వతి శిశునగర్లో పనిచేశారు. వారు సాహిత్య రంగంలో, కళారంగంలో నిపుణులు. కొద్ది సంవత్సరాలుగా వారు సినీ రంగంలో కూడా నటిస్తున్నారు. బలగం కొమరయ్యగా వారు చాలా ప్రఖ్యాతులు. వారిని ఈ పుస్తక పరిచయాన్ని, రచయిత పరిచయాన్ని చేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నాకు శిశు మందిర్లో స్కూల్లో కూర్చున్నట్టుగా ఉంది, పైగా గురువులు ఒక పాఠం చెప్పినట్టుగా ఉంది. నేను విద్యార్థులకు పాఠం చెప్పినట్టుగా లేదు. ఈ ప్రాంగణంలో నడుస్తున్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు వేదంలాగా కనిపిస్తున్నారు నాకు. ఈ మధ్యన కర్మగారి ఊరికే వేదాల గురించి ఒక ఆయన విమర్శించాడు, ఒక దర్శకుడు. ఆ విమర్శించిన కారణంగా నాకు కూడా అప్పటికి వేదాలంటే ఏంటో నాకు తెలియదు. అదే ఒకసారి చూద్దాం కానీ ఆ 4 వేదాలను తిరిగేసాను. అందులో నాకు ఏమైనా అర్థం సత్తే కదా, వామ్మో ఇవన్నీ చదివితే నేను పిచ్చి ఎక్కడ పోతాను, ఆ భయపడి మూసేసి కూర్చున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఈ ప్రాంగణంలో ఏదో గొప్ప విశేషం జరుగుతుందని అనిపించింది. కానీ నాకు దుఃఖం ఏంటంటే వీళ్ళ కులాలు ఎందుకు తెలుస్తున్నాయి, కవుల కులాలు ఏంటి, వాళ్ళ మతాలు ఏమిటి,
వాళ్ళ వర్గాలు ఏమిటి, వాళ్ళ వర్ణాలు ఏమిటి, వాళ్ళు ఎక్కడ పుట్టిండ్రు, ఎక్కడ వచ్చిండ్రు, ఏమండి ఆ సాహిత్యంలో ఉన్న గొప్పతనం తర్వాత తరానికి ఏమన్నా ఉపయోగపడుతుందా లేదా అనే విషయాన్ని గురించి ఎవరైనా చెప్తున్నారేమో అని ఆశపడ్డాను. కానీ ఆశ నిరాశ అయింది. ఇప్పటి వరకు 3 సార్లు ఈ ప్రాంగణంలోకి రావడం జరిగింది. 2 సార్లు ఈ మైక్ ద్వారా శబ్దాలు వినడం జరిగింది. ఏ శబ్దాలలో కూడా కులం, మతం, వర్ణం తప్ప సాహిత్య విలువల గురించి మాట్లాడేటప్పుడు చాలా తక్కువ. నేనే చేశాను నా వల్ల ఈ రచయిత పేరు ఈ ఇద్దరు అంతమంది తెచ్చిపోయింది అని చెప్తున్న వాళ్ళ సంఖ్య 7 నేను విన్న వాళ్ళు. ఇక నా వల్లనే ఈ తెలుగు భాష కాపాడబడుతున్నది అని అనుకుంటున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువే ఉన్నది. పుస్తకాల షాపుల మీద తిరుగుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ పుస్తకం నేర్పడం మూలంగా తెలుగు భాష పరిరక్షించబడుతున్నది అనుకుంటున్నారు. నేను పొరపాటున అనుకోను. మా అమ్మకు అక్షరం ముక్క రాదు, 2 అక్షరాలు కూడా రావు. కానీ మా అమ్మ ఏం చెప్పిందంటే కుక్కన్న కూడా కర్తది అని చెప్పింది. నేను తనకు మలం దేవుడు అని చెప్పింది. నమస్కారం పెట్టుకుని దూరం నుంచి వెళ్ళిపోతా. అది నేను ఎరవలేదు, నాకు 14 ఇంజక్షన్ అవసరం పడలేదు. కానీ కుక్క నాకు కర్తది అన్నామనుకో, చక్క తంతడు, అది కర్తది, 14 ఇంజక్షన్ అవసరం పడతాయి. కుక్కను దేవుడు అనుకుంటే నీకు ఏమైంది? నువ్వు గొప్ప విజ్ఞానం ఎత్తావా? ఏం సాధించమని బొందా? ఒక సత్య పురుగును కాపాడలేవు, సత్య సీమను కదిలించలేవు, నువ్వు సత్య కూడా కదలవు, నేను సత్య కూడా కదిలించలేవు. కనుక నా మనవడు ఒకడు ఉన్నాడు వరుసకు, నేను చచ్చిపోయిన పాట వేసి ఆ పాట పెడితే వాడు ఆనందించాడు. నా సావు వాడికి అంత ఆనందం కలిగిస్తున్నది. గమ్మత్ ఏంటంటే నా చావు కూడా చాలా మందికి విజ్ఞానదాయకం అయిపోయింది. ఓకే, ఇవాళ ఎవరు చదువుకోవడం నడిపిస్తే లేకపోతే నా పాట వేస్తాను. అక్కడ నారాయణమూర్తి గారు అడిగారు, సీనియర్ నటుడు యువకరెడ్డి గారు, మీరు సినిమాలు నటించారు కదా, మీరేం గమనించారు అంటే, నా ముగింపు నేను ఉంచుకున్నాను సార్ అన్నాను. ఓకే మాట. నా కొడుకు అయితే 30 డబ్బులు పెట్టాడు. 2 అప్పులు సార్ మా నాన్నకి కనబడాయి, 300, 600 ఇస్తాం, 3 డబ్బులు కొట్టండి అవతల పడతాం అంటాడు. వానికి కనబడాయి. మా నాన్నకు ఆ డబ్బులే ఇష్టం లేదు సార్. ఆయన సాగులో ఎవడు ప్రదర్శన ఎందుకు? ఆయన నాటకం అయితే ప్రదర్శన, ఆయన యోచన అయితే ప్రదర్శన, కానీ ఆయన సాగును ప్రదర్శన చేయడం ఎందుకని అంటాడు. అబ్బా నేను అందరికీ చెప్తున్నాను, దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ ఒక పుస్తకాన్ని చదవడానికి సంస్థ అయిపోయింది. ఇది జాతీయ పునర్నిర్మాణ రక్తసారథుడు. ఇవాళ మేమే అని ఈ వేదిక మీద కూర్చొని అపప్రచోదాలతోటి తన ఉనికిని చాటుకునేటటువంటి చాలా మంది కంటే కూడా మీరు అందరుతున్నారు. మీకు మిమ్మల్ని దర్శనం చేసుకునే భాగ్యం నాకు కలిగింది. ఈ కవుల కులాలు ఏందో మా అమ్మను ఒకసారి ఈ రామాయణం గురించి ఊరికే మాట్లాడతారు. అసలు రావి కులం ఏందండి? బుద్ధున్నారా నీకు? ఆయన కులం ఎందుకు? నీకు నీ కులం ఎందుకు అని గట్టి గొప్పండి మాట్లాడి. ఒకసారి మా పాలేరును మొలిగా అన్నా, మా తాత అట్లా అంటాడు, మా నాన్న అట్లా అంటాడు, మా అమ్మ అట్లా అంటారు. నేను కూడా అరే మైలి అన్నా. అన్నందుకు మా అమ్మ ఏం చేసింది, ఈశ్వరాయిని పైకి వేగి లాబట్టి నా 2 చేతులు దాని కింద పెట్టి ఈశ్వరాయి చేతుల మీద పెట్టి మంచిగా పోయింది. వచ్చేదనక మా తాత వచ్చి ఆ చేత నొప్పెడతానే నేను తీస్తా అంటే, ఏ తీయక మామ అని చెప్పి ఈయన తీయాలి. ముసలోడు మంచిగా శనగ బుక్కుంటా కూర్చున్నా ముందరికి, నేను ఏడ్చుకుంటా కూర్చున్నా. ఎందుకు నా మీద ఈశ్వరాయి పెట్టిందో నాకు అర్థం కాదు. నేను నా లైఫ్లో మళ్ళా నా శిష్యుల్లో 2 తప్ప అరే అని ఎవరిని అనలేదు. తర్వాత మొగిలిని అన్న, మా అమ్మ ఈశ్వరాయి పెట్టింది, ఇంకెవరిని అరే అనలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరెవరిని అదే అనొచ్చో గుర్తు చేస్తున్నారు, ఎవరి కులవేందో చెప్తున్నారు. అయ్యా మహానుభావులారా, గొప్ప రచయితలు మీరు అందరూ, దయచేసి ఆ రచనల సారాంశం ఏందో తెలుసుకోవడానికి అవకాశం చేయండి. ఇక్కడ ఉన్న వేదాలు, మూగ వేదాలు, మాట్లాడని వేదాలు, వేదాలు మాట్లాడతలేవు, వాటి గొప్పతనం గురించి అవి చెప్పడం లేదు, కానీ వాటి గురించి తెలుసుకోవడానికన్నా అవకాశం చేయండి. ఇన్ని పుస్తకాల బండగారాల మధ్య, ఇన్ని పుస్తకాల మధ్యన ఇక్కడ మన అందరం శిలాల రూపంలో ఇలా నిలబడుకుంటున్నాం. ఏం చూస్తున్నాం, ఏం వింటున్నాం, ఇక్కడ ఏం కార్యక్రమం జరుగుతుంది,
ఇక్కడ ఏమన్నా తెలుసుకోవాల్సింది ఏమన్నా ఉందా? ఒక్క క్షణకాలం ఖాళీగా ఉండకుండా ప్రతి క్షణము అనుక్షణము నేర్చుకోవడానికి అనేక అంశాలు మన చుట్టూ కనిపిస్తున్నాయి. నేను పొరపాటు చేశాను, గమనించారా? గమనించలేదు. పెద్దలందరికీ నమస్కారాలు. లేదు వాళ్ళు సంబోధించారు కదా, ఆ మాట మర్చిపోయాను, తప్పు కదా. పేదలందరికీ నమస్కారాలు. వేదిక ముందున్న పెద్దలకు, వేదిక మీద ధన్యవాదాలు. నన్ను కానీ మా అమ్మకు కూడా ధన్యవాదాలు. నన్ను ఇతరుల పట్ల తాను తప్పు తాను తెలుసుకొని తప్పును మళ్ళీ మళ్ళీ చేయకుండా జాగ్రత్త పడింది మా అమ్మ. కానీ ఇతరులను హింస పెట్టే ప్రయత్నం చేయలేదు. ఈ జాతి పునర్నిర్మాణ రత్నసాగర్లోని పుస్తకం రాసినటువంటి రాంపల్లి బాలికార్జునరావు గారు, వారి కాష్టేంద్రరావు గారు, మా సారథి గారు, మా సారథి గారు కుల విధానం తెలియదు. ఇక్కడ కుల ప్రసక్తి ఆ వస్తానికి నాకు అసహ్యం వస్తుంటే ఇక్కడ కూడా ఈ దర్జన అని నాకు రచన వ్యాసంగంలో ప్రోత్సహించినటువంటి వారు మా సారథి గారు ఒక చిన్న విన్నపం చేశారు. కొడకా నన్ను కోతకమ్మకురా అని ఒక పాట రాశాను. గోమాత మీద, గోమాత ఘోష అని పెట్టుకుంటాను నా పేరు. కొడకా నన్ను కోతకమ్మకురా, కన్ను మూసేదాకా రాత్రి పగలు కష్టపడతా నీ కోసం. కొడకా నన్ను కోతకమ్మకురా, అమ్మతోటి అన్నమచ్చిన అయ్యకారు ఎడ్డంచిన, పాలు ఇచ్చి నిన్ను పెంచిన పెద్ద కాపుగా నిన్ను చేసిన, నేడు నేను ముసలినైతని వట్టిపోయిన బోధనైతని, పట్టి కోసే వారికి నన్ను 5 ఇస్తగా అప్పగింతావా, 5 ఇస్తే ఇస్తావా అని ఆవు రైతు దగ్గరికి వెళ్ళి నన్ను కొట్టి చంపే వాళ్ళకి కొడక అని మొక్కుకున్నాడు. అల్కబీరులు ఇస్తారంట, ఎక్కువ పైసా ఇస్తారంట, పైసలు రాసాకు నన్ను బట్టి పాపమనక వాళ్ళకి ఇస్తే కట్టి కొట్టి పడేస్తారంట, నీళ్ళు మేత బెటరంట, నోరు ఎండి కడుపు మండి కదలేక కన్ను మూత. కొడక నన్ను కోతకమ్మకురా, సలసలా కాగేటి నీళ్లు పెయ్యి మీద పోతారంట, కింద పడ్డా నన్ను మిసిని మీద ఆడేస్తారంట, సగం గొంతు కోసి రక్తము మందులలో పోతారంట, అలా చేస్తారంట. సగం గొంతు కోసి రక్తం మందులలో పోతారంట. బాంతినైతే కొడకనన్నా అరబ్బోల్లా కమ్మబోకు, అరబ్బోళ్ళకేంది ఎవరికి అమ్మబోకు. ఇవాళ పెద్దవాళ్ళ పరిస్థితి అంతా చెప్పుకోవడానికి లేని స్థితిలో ఉన్నారు. ఇక మన దేశాన్ని స్వతంత్రాన్ని తీసుకురావాలి, ఆంగ్లేయుల బాటలు కాపాడాలి, మన గోమాత లాంటి మన పెద్దవాళ్ళని కాపాడాలని మన వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే ఈ మిగతా వాళ్ళందరూ ఇల్లు కాలిపోతుందా అంటే నా హెయిర్ స్టైల్ దెబ్బతింటుందని అర్థం చేసుకున్నారట. ఎక్కడో ఇది కొత్తది లేండి, నేను ఒకటన్నా పోయి ఒకటన్నా, అది సెన్సార్ ఉన్నది కనుక ఆ మాట ఉపయోగించలేకపోయినా అనుకోకండి. కనుక ఇక్కడ కన్సర్న్ సెన్సార్ను మన దానికి గౌరవం ఇవ్వాలి కదా.